చూసుకున్నాను పురుషులు ఎవరు వాక్యం అనుకుని అక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉన్నాం. దయచేసి పక్కకు వస్తే కొంచెము దేవుని బైబిల్ వాక్యం విన్నారు. మనం దేవుని సంఘంలోకి వచ్చాం కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మరి కొద్ది నిమిషాలు మన వినితల అరగంట, వారానికి 7 రోజులైతే, ఒక రోజులో 24 గంటలైతే, వారానికి ఒక రోజు మనం వస్తూ ఉన్నాం. ఆ ఒక్క రోజులో ఒక అరగంట వాక్యం వింటాం. ఈ అరగంటలోనే మన బ్రతుకుని మార్చుకోవాలి. కాబట్టి చాలా కష్టమైన విషయం అది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటి వరకు ప్రయత్నం చేయండి. మరి దయచేసి పురుషులందరూ కూడా ఈ పక్కన వస్తే మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా బహున్నతమైన మా కన్న తండ్రి, మీ గొప్ప నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. అత్యంత జోని సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, మరి ఈ సాయంత్రకాల సమయంలోనైనా కొద్ది నిమిషముల వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. సహాయం దయచేయండి. అత్యంతల్పుడిని ఏ బిడ్డకి ఏ వాక్యం కావాలని తెలుసు ప్రభా. దేవా, ఎంతో దూరం నుంచి అనేకమైన ప్రయాసాలతో వచ్చాం ప్రభా. అయ్యా, ఈ వారం అంతా కూడా మా జీవితం నీకు తెలుసు తండ్రి. ఈ సమయంలో నీవు మాతో మాట్లాడి ప్రభా, మమ్మల్ని అయినా అయ్యా నీలో జీవింపు చేసి బలపరిచి స్థిరపరిచినైనా అయ్యా నీ పాత్ర నీ రాజ్యంలో ప్రవేశించే వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తారని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మేము అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇవాళ మన అంశం పేరు వచ్చండి చింతించుటలో ఉన్న ఆశీర్వాదం. సార్ చెప్పండి. చింతించుటలో ఉన్న ఆశీర్వాదం. సహజంగా బైబిల్ యొక్క బోధ ఏంటంటే చింతించొద్దనే దేవుడు చెప్తూ ఉన్నాడు కదండి. ఎవరు కూడా చింతించకూడదనే చెప్తున్నాడు. ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26, 28 ఏం చెప్తున్నాడు చూడండి. ప్రభు మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చైనను చింతింపబడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొడలో కూర్చుకొనువు, కోటలను కూర్చుకొనువు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చాలండి. ఇక్కడ సాక్షాత్తు యేసు ప్రభు వారు ఏం చెప్తూ ఉన్నాడండి. మరి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని నాతో సహా మనందరం కూడా ఈ స్వభావంలో ఉంటూ ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, రేపేంటి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, కుమార్తె వివాహం ఎలా చేసుకోవాలి, రేపు జీవితం ఏంటని ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఆలోచించేది దానికోసమే కదండి. కాబట్టి యేసు ప్రభు వారి భూలోకంకి వచ్చినప్పుడు స్పష్టతగా చెప్పాడు, వాటిని బట్టి మీరు ఏం చేయదన్నాడు, చింతించొద్దని చెప్పాడు. కానీ మన సబ్జెక్ట్ ఇవ్వాలంటే చింతించుటలో ఉన్న ఆశీర్వాదము. యేసు ప్రభు వారిని చింతించొద్దని చెప్పాడు. కానీ బైబిల్లో మరొక చోట ఈ విధంగా రాయబడింది చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషముగా ప్రయాసపడుతుంది. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటి, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడితే, ఒకసారి రాళ్ళతో కొట్టబడితే, ముమ్మారు వాడ పగిలి శ్రమపడితే, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితే, అనేక పర్యాయములు ప్రయాణములు, నదుల వలనైన ఆపత్తులోను, దొంగల వలనైన ఆపత్తులోను, నా స్వజనుల వలన ఆపత్తులోను, అనుజనుల వలన ఆపత్తులోను, పట్టణములో ఆపత్తులోను, అరణ్యములో ఆపత్తులోను, సముద్రములో ఆపత్తులోను, కపట సహోదరుల వలన ఆపత్తులోను ఉంటిని. ఇంకా
ప్రయాసముతో, కష్టముతో, తరచుగా జాగములతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వంతో ఉంటుంది. ఇక నువ్వు చెప్పవలసినవి అనేకమున్నవి. ఇప్పుడు 28వ వచనం, ఇవియు కాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలిగించినది. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారి గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి 23 నుంచి చదువుకున్నాం, అతని స్థితి ఏంటో మనం చూసుకుంటూ ఉన్నామండి. పౌలు గారిని అనేక మంది యేసు ప్రభు వారిని ఎందుకు అడగబడుకుంటారండి? ఒకడు తక్కువ 40 పాదములు కొట్టారు. మరి పౌలు గారిని ఎన్నిసార్లు కొట్టారంట? ముమ్మారు. అంటే ఒకటి తప్పు 40 దెబ్బలు ముమ్మారు కొట్టారంట పౌలు గారిని. వాడలో అనేక సార్లు వాడలో బద్దలైపోయినాయంట, తినడానికి తినలేని సందర్భాలు ఉన్నాయంట. మరి యూదుల వలన అనేకమైన ఆపదలు, బయటల వలన ఆపదలు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు ఈయన. ఇలా బ్రతుకుతున్న ఈ జీవితంలో, ఇలా జీవిస్తున్న ఈ జీవితంలో ఆఖరికి ఏమన్నాడంటే, ఆకలి దప్పులతో ఉన్నాడు, జాగరాలు చేశాడు, ఉపవాసాలతో ఉన్నాడు. ఇంకొక మాట మన దిగంబరత్వముతోను. అంటే దిగంబరత్వం అంటే ఏంటండి? వస్త్రాలు లేని పరిస్థితి కూడా అయినా. మరి మన చిన్నతనంలో మీరు ఎంతమంది అనిపించారు లేదు కాదు తెలీదు, కానీ మా చిన్నతనంలో మా నాన్నగారిని బట్టలు కొనమని మేము అనేక సార్లు ఆడేవారు. ఇదివరకు బట్టలు కొనేవారు కాదండి. ఇవాళ ఏదో కోయింట్లోకి వచ్చి మన మీద కొద్దిగా సంపాదించుకున్నాము, కానీ మరి పూర్వం మన స్థితి అలా ఉండేది కాదు. కానీ పౌలు గారు అప్పటికే శావుకుడు, గొప్పవాడు ఉన్నవాడే, కానీ దేవుని పరిచయంలోకి వచ్చిన తర్వాత స్థితి ఏమైపోయిందంటే ఆఖరికి బట్టలు కట్టుకునే స్థితి కూడా, బట్టలు కూడా దొరకలేదంట ఆయన జీవితంలో. ఇలా ఉంటున్న ఈయన ఆఖరికి ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కాక సంఘములను గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇన్ని సమస్యలు ఉన్నవాడు, ఇన్ని బాధలు ఉన్నవాడు, ఇన్ని కష్టాలు ఉన్నవాడు సంఘములో గూర్చి ఏం కలుగుతుందంట? చింత కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంట? దినదినము సంఘమును గూర్చి చింత, సంఘమును గూర్చి ఆలోచిస్తున్నాడు. సంఘము అనగా ఏంటంటే ఎందుకు? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే. సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే నేనని చెప్పండి. సంఘం అంటే నేనే. నీ కొరకే క్రీస్తు రక్తమును పెట్టాను, నా కొరకే క్రీస్తు రక్తమును కాచాడు. కాబట్టి సంఘం అంటే మనందరము కూడా క్రీస్తు సంఘం. ఈ సంఘం అనే మనుషుల కొరకు. ఎందుకంటే ఆ రోజుల్లో సువార్త చెప్పి ప్రభులోకి నడిపిద్దామంటే ఊరుకునేవారు కాదు, అందుకే కొట్టేవారు పౌలు గారు. ఎక్కడో ఒక చోట మందిరం పెట్టి వాళ్ళకి దేవుని వాక్యాలు మొక్కలు చెబుదామంటే ఊరుకునేవారు కాదు, ఈడ్చి కొట్టేవారు, అనేక ఇబ్బందులు పెట్టేవారు, వస్త్రాలు లేకుండా దొల్లించి కొట్టేవారు ఆయన్ని. ఈ స్థితి ఆయనకి తెలుసు కాబట్టి, అయితే ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఆయన సంఘమును గురించి దినదినము కూడా ఆయన చింత కలిగిన వాడుగా ఉన్నాడు. మరి యేసు ప్రభు దేని కోసం చెప్పాడు? ఏము తిందుమా, ఏము తాగుదుమా, ఏము ధరించుకుందామా అని వాటిని గురించి మీరు చింతించొద్దు అన్నాడు. కానీ ఆయన మరొక విషయం కూడా చెప్పాడు కిందకి. ఏం చెప్పాడు లాస్ట్కి? అయినా నా నీతిని, నా రాజ్యమును మొదటి వెతుకుడే, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు చింతపడమని చెప్పాడు, కానీ దేని విషయంలో చింతపడమని చెప్పాడు? ఆయన నా రాజ్యముల కోసము చెప్పాలి. నా నీతి అక్కడ ఏమనుంది? నా నీతిని, నా రాజ్యమును మొదటి వెతికిడి అన్నాడు. అంటే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కనుక యేసు ప్రభు వారు చెప్పింది పౌలు గారికి అర్థమైంది. కాబట్టి పౌలు గారి లోకానుసారంగా దేని విషయంలో చింతపడలేదు. కానీ సంఘం అనగా మనుషులు అనేక మంది నిమిషానికి అంటాడు కొన్ని వేల మంది చనిపోతున్నారంట. ఇలా చనిపోయి ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారని అటువంటి మనుషుల కొరకు చింత కలిగి ఏదో విధంగా వీళ్ళు కాపాడాలి, ప్రభువులోకి బలపరచాలి, ఒక చోట సంఘాన్ని కట్టాలని అతను దినదినము కూడా చింత కలిగిన వాడుగా పౌలు గారు మనకు కనబడుతున్నారండి. ఇవాళ మనందరం కూడా ఈ ఆలోచన కలిగిన వారుగా ఉండాలి.
మనకు కూడా సంఘమును గూర్చి చింత ఉండాలి, మనకు కూడా సంఘమును గురించి ఆలోచన ఉండాలి. మన మందిరానికి వస్తూ ఉంటాం కానీ సహజంగానే ఇక్కడ ఉన్న కంచేపే అంటే అందరి కోసం చెప్పడం అందరూ అనుకుంటే ఇవాళ సంఘాల కూడుకునే వాళ్ళే కాదు. మనలో కొంతమంది ఎలా ఉంటామంటే ఈ ఒక్క రోజు ఒక్క గంటే అలా చేద్దాం ఎలా చేద్దాం. ఇదివరకు మేము ఎవరికాలంలో ఉన్నప్పుడు క్రిస్మస్ నెల వచ్చేసరికి మేము అందరం కూడా స్టార్ కట్టేయడం, బాక్సులు పెట్టేది, క్రిస్మస్ చేసేది. ఈ సంవత్సరం ఏదైనా సరే అలా చేయాలి ఇలా చేయాలని వాళ్ళు క్రిస్మస్ అయిపోయిన తర్వాత తుపాకు దెబ్బ ఒకప్పుడు అనపడేవాళ్ళు కాదు. మేమే ఎవరి కాలంలో ఉన్నప్పుడు మనలో కూడా అటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకు ఒకసారి కనబడతారు. తర్వాత సంఘమును గురించి కానీ క్రీస్తు రక్తం చేత కట్టబడిన సంఘమును గురించి కానీ ఎవరు చెందలేని వారుగా ఉంటారు. ఇది మీకు ఎంత సమస్య అంటే ప్రభు చెప్పాడు, ఈ సంఘమును గురించి నువ్వు చింతించక, సంఘమును గురించి ఏమి ఆలోచించక, సంఘమును గురించి నువ్వు ఏమి చేయకపోతే కనుక అక్కడ పైన చెప్పాడు అవన్నీ నీకు అనుగ్రహింపబడవు. మనిషిగా బ్రతుకుతున్న మనందరికీ లోకంలో అనేకమైన అవసరతలు కావాలి. అవి కావాలి అంటే కనుక క్రైస్తవులకు ఏమి ఇస్తున్నాడంటే ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదము లేదు. ఆజ్ఞ ఉన్నది. యేసుక్రీస్తు ఇస్తున్న కొత్త ఆజ్ఞ ఏంటంటే మీరందరూ నేను సంపాదించిన సంఘం కొరకు చింత కలిగిన వాడుగా ఉండాలి. ఆ సంఘం ఎలా ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు తమ తమ సహకారాలు అందించాలి. హల్లెలూయా. సంఘము ఒకరి జాతి ఎప్పుడు కూడా కట్టబడకూడదని, కట్టబడలేదు కూడా. సంఘం అనగా అందరూ ఏకమయ్యి కట్టుకోవాలి. మన పాత నిబంధనలో సంఘాన్ని చూస్తాం. సొలొమోను మరి దావీదు మందిరాన్ని కడతానంటే దేవుడు ఏమన్నాడు, నీవు కట్టకూడదన్నాడు. కట్టకూడదన్నాడు కదా, నాకెందుకని ఊరుకోలేదని దావీదు. అనేకమైన దానికి ఏమైతే కావాలో బంగారము వెండి సామాన్లు అంతా సమకూర్చిన తర్వాత అంతేకాకుండా ప్రజలందరికీ చెబుతాడు, ఇదిగో నన్ను దేవుడు కట్టొద్దని చెప్పాడు, నా కుమారుడు సంఘము కట్టబోతున్నాడు కాబట్టి మీరందరూ ఇష్టపూర్వకంగా ప్రతి ధాన్యం అన్నప్పుడు వాళ్ళందరూ దినత్వ గ్రంథంలో మనకి మాటలు కనబడుతుంటాయి. రెండవ దినత్వ గ్రంథంలో మనకి మాటలు కనబడుతుంటాయి. అయితే అక్కడ కొద్దిగా రండి, మన సమయం లేదు. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆ చింత ఆ రోజున వాళ్ళు సంఘం కడుతుంటే నాకెందుకు దావేది అనుకోకుండా తన సహకారము తాను అందించాడు. ఇవాళ ఇక్కడ ఒక సంఘము కట్టబడింది. సంఘం అంటే గోడలు అయితే కాదు, కానీ ఈ ప్లేస్ కావాలి. సంఘముగా కట్టబడాలంటే ఇక్కడ అనేకమైన ఆత్మను రక్షింపబడాలంటే క్రీస్తులో అనేక మంది బాప్తీసాలు పొందాలంటే ఇక్కడ ఒక సంఘము ఉండాలి. ఈ సంఘం నడిపించాలంటే ఒకరి వల్లయే విషయము కాదండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తి యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభు అయిన యేసు ప్రభు ఏమనంటే ప్రయాసపడి భారం మోసుకుని సంస్థలారా తర్వాత ఏం చేయమన్నాడు, నా యొద్దకు వచ్చి విశ్రాంతి తీసుకోమన్నాడా? చదవండి వచ్చాను. ఏం చెప్పాడు? నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, మీ మీద నా కాలు ఎత్తుకుని నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. యారేనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండెను. ఇవాళ ప్రయాసపడి మన భారాలు మనమే మోసుకుంటున్నాం. ప్రయాసపడి మన అప్పుల కోసం మనమే బాధపడుతున్నాం. ప్రయాసపడి మన సమస్యల కోసం మనమే బాధపడుతున్నాం. ప్రయాసపడి మన అక్కమ్మల కోసం మనమే బాధపడుతున్నాము. కానీ ప్రయాసపడి భారం మోసుకుని మన ప్రయాసను పక్కన పెట్టి క్రీస్తు యొద్దకు వచ్చి ఆ క్రీస్తు మీద మన భారాన్ని మోపి ఆయన యొద్దకు వచ్చి మన విశ్రాంతి పొందుకోవాలని ప్రభు చెప్తున్నాడు. అయితే ఎటువంటి విశ్రాంతి మనం పొందుకోవాలంట? వచ్చి కూర్చుంటే కదండి, కానీ ఒక కాడైతే మనము పోయాలంట. ఏంట కాడంటే ఇదిగో క్రీస్తు స్థాపించిన సంఘములో భాగస్తులు మనకు కావాలి. ఇది ఇక్కడ ఒక సంఘం ఉంది. ప్రతి ఒక్కరు తమ తమ భారాన్ని పోయాలి. ఈ సంఘం అనే భారం ప్రతి ఒక్కరిదండి. ఇది ఒకరికి ఇద్దరికి సంబంధించిన భారం కాదు, ఒకరిద్దరికి సంబంధించిన సంఘం కాదు ఇది. ఒకవేళ అలా చేస్తే కనుక మనం చూస్తాము, ఇదిగో మరి పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే కనుక మందస్సము దావీదు పట్టుకొస్తున్నప్పుడు మరి మధ్యదోవలో దాన్ని వదులు చేస్తారు. ఎందుకంటే ఆ మందస్సము మరి పడిపోతున్నప్పుడు పట్టుకున్నప్పుడు అతని వెంటనే అక్కడ చనిపోతాడు. అప్పుడు తేవడం మంచిది కాదని మరి దావీదు ఏం చేస్తాడు, మందస్సాన్ని అక్కడ ఉబేదెదోము ఇంట్లో వదులు చేస్తాడు. ఆ మందస్సము ఎవరింట్లో అయితే ఉందో వాళ్ళని అతను ఏం చేస్తాడంటే
దినదినము ఆశీర్వాదానికి వారసుడైపోతున్నాడంట. ఇది ఎరిగిన దావీదు ఏమన్నాడు తెలుసా? ఈ ఆశీర్వాదము ఇతనొకటిగా రావడానికి వీలు లేదు. దేవుని ఆశీర్వాదం అందరికీ రావాలి. దేవుని ఆశీర్వాదం ఒక కుటుంబంలోనే ఉండకూడదని గుర్తెరిగిన దావీదు ఆ మందసాన్ని పట్టుకొచ్చి అందరూ ఆరాధించేవారుగా, అందరూ ఆశీర్వాదాన్ని పొందేవారుగా, అందరూ బలపడేవారుగా, అందరూ సంతోషంగా ఉండేవారుగా ఆ మందసాన్ని అక్కడి నుంచి మళ్ళా పట్టుకొచ్చేస్తాడు. మందసం అనే దినాల సంఘం. ఈ సంఘంలో ప్రతి ఒక్కరు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఈ మందసం అనే సంఘం కట్టబడాలి. ఈ సంఘం కట్టబడాలంటే ప్రతి ఒక్కరు మీ యొక్క బాధ్యత మీరు నిర్వహించాలి. ఇది నాకెందుకు అనుకుంటే కనుక ఈ సంఘము కట్టబడదు. ఇది నాకెందుకు అనుకుంటే కనుక నీ ఆశీర్వాదాన్ని నీవే కాలుతో పొందుకుంటున్నావు. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ సంఘం గురించి చింత మనందరికీ కూడా ఉండాలండి. మరొక వచనం మనం చూద్దాం, చూడండి. మరొక వచనం అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పోతు వంశస్థుడైన అకుల్లాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి ఎద్దుకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని కౌలి చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇంగ్లాండ్ కొత్తగా వచ్చిన వారు వృత్తికి తేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో దర్శించుచు యూదులకు గ్రీకు దేశస్తులకు ఒప్పించుచు ఉండెను. ఇక్కడ ఈ సందర్భాన్ని జాగ్రత్తగా చూస్తే కనుక అకుల్లా ప్రిస్కిల్ల అనే వారు ఎక్కడి నుంచి వచ్చారనండి? ఎక్కడి నుంచి వచ్చారంట? ఇటలీ అనగా రోమా నుంచి వచ్చిన వారు. ఎందుకంటే అక్కడ ఆ చక్రవర్తి మీరు ఉండటానికి వీలు లేదు, యూదులనే వారు ఉండటానికి వీలు లేదని ఆ దేశాన్ని నుంచి తవరేశాడు, ఆ దేశాన్ని నుంచి పంపేశాడు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే నిన్నగాక మనం చూస్తాం. మరి అబ్బాషి ప్రాంతంలో చాలా మంది ఏం చేస్తున్నారండి? బయటకు పంపేస్తున్నారు. నిజంగా వాళ్ళ బట్టలు, వాళ్ళ మంచాలు అన్నీ కూడా బయట పడేసిస్తారు. మనం చూస్తున్నాం కదండి. మనం మామూలుగా అరగంట కూడా బయట నడవలేకపోతున్నాం. మనం ఇప్పుడు కారులోకి వెళ్ళి మేము అన్నీ ఏసీ వేసుకుని 10 నిమిషాలు ఉండలేకపోతున్నాం. అంత భయంకరమైన ఎండ బయట ఉంది. అటువంటి ఎండలో పాపం బయట పడేసేసారు సామాను. అయితే ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్ల బతుకుడేదనండి. ఆ దేశంలో మీరు ఉండకూడదని ఆ దేశంలో రాజు పంపేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ కొరింథీ పట్టణములకు వచ్చారు. కాబట్టి ఎలా ఉండాలి? అయ్యో ఆ దేశంలో రాజు మమ్మల్ని ఉండలేదే, ఆ దేశంలో మా బ్రతుకు పోలేదే, ఈ దేశం వచ్చి మేము శుభ్రంగా బ్రతకాలని అనుకోలేదు. కానీ పౌలు గారు ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు వెంటనే ఆయన దేవుని శాపను గుర్తించి ఆయన ఆశ్చర్యపరంగా ఉండి ఆయన సహకారంగా ఉండి వీళ్ళంతా సహకారంగా ఉన్నారంటే రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణము నిచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘముకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్ని జనుల్లోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు పౌలు గారు కొరింథీ పట్టణాలు ప్రభువులో నడిపించేసాడు. కొరింథీ పట్టణం అంటే చాలా భయంకరమైన పట్టణం. అన్ని జనులు వాళ్ళు విగ్రహారాధకులు, వ్యభిచారులు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది కొరింథీ పట్టణం. ఆ కొరింథీ పట్టణానికి అకుల్లా ప్రిస్కిల్ల అనేవారు తన దాచుకోవడానికి వచ్చారు, బతకడానికి వచ్చారు. వాళ్ళ బతికే బాలేదు. కానీ దేవుని సేవకులు వచ్చిన వాక్యం చెబుతుంటే అతను ఆదుకుని అతను సెంటర్ ఇచ్చి, బాబు నీకు అన్నం వండి పెడతాం, నీకు శుభ్రంగా భోజనం పెడతాం, నువ్వు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించని ఇది ఎంతగా తెగించాలని తెలుసండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. హల్లెలూయా. మీరు పాస్టర్ అమ్మా, ఇక్కడ పాస్టర్ గారా? అదండి. మీలాగా నాలాగా సామాన్యమైన విశ్వాసులు అంటే వీళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి దేవుని సంఘము కట్టబడాలి. అనేక మంది ప్రభువులోకి వెళ్ళాలి. ఆ కొరింథీ పట్టణంలో వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. అనేక మంది మారు మనసు పొందాలని, మా సహకారం మేము అందించాలని సంఘ కాపులకు సహకరించాలి. వీళ్ళు వాళ్ళ నిజంగా మనం కొయ్యి ప్రాంతంలో ఉన్నామండి.
కోయిట్ పైకి చూస్తానికి చాలా మంచి దేశంలా కనబడుతుంది, కానీ కోయిట్లో జరుగుతున్న వ్యభిచారం, కోయిట్లో జరుగుతున్న పాడు పనులు ఏ దేశంలో కూడా జరగట్లేదు. ఇక్కడ బహు భయంకరంగా ఈ దేశం ఉంది, బహు భయంకరమైన స్థితిలో ఈ దేశం ఉంది. ఈ మధ్య రీసెంట్ లో చూసానండి, మన వాళ్ళు పేకాట అంట, మందు అంట, వ్యభిచారం అంట. బయట అనేక మంది చూస్తారు, పట్టుకున్నారండి ఈ మధ్యన. పేకాట్లాడుతున్నారంట, వ్యభిచారములు చేస్తున్నారంట, దొంగతనములంట, ఇంకా ఎన్నో 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 చెప్పుకుంటే ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ రక్షింపబడ్డానికి ఒక సంఘము కావాలి. ఆ సంఘములోకి వారు రావాలంటే, వాళ్ళందరి సంఘంలోకి రావాలంటే ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేయబడాలి. ఇక్కడ ఏర్పాటు చేయబడాలంటే ఒక వ్యవస్థాపకులు, ఒక కాపరి దీన్ని ఏర్పాటు చేసినప్పుడు నా వంతు సహాయముగా నేను, నీ వంతు సహాయంగా నీవు చేయకపోతే ఈ సంఘము కట్టబడదు. ఇక్కడ అనేక మంది వ్యభిచారులు మార్చబడరు, దొంగలు మార్చబడరు, అనేక మంది దోచుకునే వారు మార్చబడరు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారండి, నరకానికి వెళ్ళిపోతారు. హెచ్కేలుతో చెబుతున్నాడు దేవుడు, హెచ్కేలు నేను చెప్పమనే విషయాలు నువ్వు చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పలేకపోయావా వాడు చనిపోతాడు, కానీ వాడి ప్రాణమును గూర్చి నేను నిన్ను లెక్కడుగుతానని చెప్తున్నాడు. ఏమన్నాడండి? నేను చెప్పమన్న విషయాలు నువ్వు వాళ్ళకి చెప్పకపోతే వాడి పాపమును బట్టి వాడి స్థాయిలో వాడు చనిపోతాడు, కానీ నీవు చెప్పాలందున వాడి రక్తమును గురించి, వాడి ప్రాణమును గురించి నిన్ను నేను తీర్పులోనికి తీసుకొస్తానంటాడండి. ఇవాళ నువ్వు రక్షింపబడ్డావంటే, నువ్వు ప్రభు సన్నిధిలోకి వస్తున్నావంటే నువ్వు అనుకోకుండా రక్షింపబడలేదు. నేను రక్షించడానికి దేవుడు ఎంతో మందిని వాడుకున్నాడు, ఎంతో మంది నీ కోసం ప్రార్థన చేశారు, ఎంతో మందిని ఎద్దకు వచ్చి నీకు స్వార్థ చెప్పి ప్రభును పరిచయం చేసి ఇక్కడ దాకా వచ్చామని యేసు ప్రభు అంటాడు, నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా ఎద్దకు రాలేడంటండి. అంటే మీరందరూ మీకు వచ్చిన వారు కాదు, మీరు చదువుకున్న వచ్చిన వారు కాదు, మీరు జ్ఞానవంతులు వచ్చిన వారు కాదు. తండ్రిని ఎన్నుకుని ఆకర్షించి ఇక్కడ అనేక మందిని దగ్గరకు పంపించి ఇక్కడికి రప్పించాడు. హల్లెలూయా. ఎందుకు రక్షించాడు, ఎందుకు కాపాడాడు? అగుళ్ళ పృష్ఠులు ఎందుకు వచ్చింది? ఇదిగో పౌలు గారు ఒక సంఘం కట్టబోతుంటే ఆ పౌలు గారు సంఘానికి సహకారంగా ఉంటూ అక్కడ అనేక మంది కట్టబడటానికి వారిని దేవుడు అక్కడ తోడుకొచ్చాడు. ఇవాళ కోయిట్ దేశానికి దేవుడు నిన్నెందుకు తోడుకొచ్చాడు, నన్ను ఎందుకు తోడుకొచ్చాడు, మనల్ని ఎందుకు ప్రభు సన్నిధిలో పెట్టాడంటే ఇవాళ నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా అనేక మంది వ్యభిచారులు మారాలి, అనేక మంది దొంగలు మారాలి, అనేక మంది త్రాగుబోతులు మారాలి, అనేక మంది జీవితాలు కట్టబడాలి. హల్లెలూయా. అలా కట్టబడాలంటే నీవు నేను కూడా ప్రతి విషయంలో సహకరించేవారుగా ఉండాలి. సంఘమును గురించి చింత మనకు ఉండాలి. పౌలు గారికి ఏ చింత అయితే ఉందో ఇప్పుడు పౌలు గారికి ఉన్న చింత అగ్గుల్లాగా వచ్చింది, పౌలు గారికి ఉన్న చింత పృష్ఠలాగా వచ్చింది. ఇదిగో చూసారండి, అందుకే అంటే మంచివాడు పక్కన ఉంటే మనం కూడా మంచివారుగా మారుతాం. అందుకే అంటాడు, విశ్వాసకి అవిశ్వాసతో చోడి కాదు, పొత్తు కాదంటాడు. కాబట్టి మనందరం కూడా ఇదిగో మనము ఒకరిని మార్చేవారుగా, ఒకరిని బలపరిచేవారుగా, ఒకరి నుంచి ఒకరి మంట కలిగిన వారుగా ఉండాలి. పౌలు గారిలో ఉన్న చింత, పౌలు గారిలో ఉన్న మంట ఇప్పుడు అగుళ్ళ పృష్ఠలాగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ దాకా కూడా వాళ్ళ దేశం మీద, వాళ్ళ ప్రాంతం మీద ఒక సంఘాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదము చూడండి. ఇవాళ నీకు కోయిట్ దేశంలో ఒక చింత కలిగి ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేయబడ్డారు, ఒక స్త్రీధర గారి సంఘాలు కట్టారు, లేదా ఒక అర్జున గారి సంఘ కాపరిగా ఉన్నారు, ఒక చిన్న సంఘం స్థాపించబడుతుంది. ఇది నాకెందుకులే, ఇది వారి సంఘంలే అనుకు నువ్వు వచ్చి వెళ్ళిపోతే కనుక నువ్వు ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇదిగో దావీదు పోతే పోయిన తర్వాత తెచ్చుకుందాం అని ఆ మందసాన్ని విధులు పెట్టి వచ్చేసాడు. అక్కడ తర్వాత అర్థమైంది మనోడికి ఆ మందస్సు ఉంటే ఎంత ఆశీర్వాదమో, ఆ మందస్సు ఉంటే ఎంత దీవెనో తర్వాత అర్థమైంది. వాళ్ళ సంఘం అంటే మన జీవితాల ఆశీర్వాదం కలిగి ఇది ఒక ప్లేస్ అండి. ఈ ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలంటే మనందరం కూడా ఏం చేయాలి? సంఘంలో మనందరి హస్తాలు కూడా ఉండాలి, సంఘంలో మనందరం చేతులు వేయాలి. ఇది ఇప్పుడు ఒకవేళ స్త్రీధర ఒక్కరే కట్టుకున్నారు అనుకోండి, దానిలో ఒక్కరే కట్టడానికి ఎవరు ఆశీర్వదించబడతారు? ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక 500 అప్పు చేసి సంఘాన్ని పెట్టేశారు. అప్పులైపోయాడు పరిశోభ అనుకుందాం సంఘం బట్టి. దేవుడు చూస్తాడు ఒకనొక రోజు ఆయన్ని గొప్ప చేస్తాడు. అప్పులైపోవడం ఎప్పటికీ అతను దేవుని కోసం పెట్టాడు కాబట్టి. కానీ ఏంటంటే అతను ఒకడు చేయటం వల్ల ఆశీర్వాదం అతనికే తప్ప అనేవారికి ఆశీర్వాదము ఉండదండి.
కాదండి, ఇది వాస్తవం. బైబిల్ చెప్తున్న నిజం. కాబట్టి సంఘములో మనందరము కూడా సంఘాన్ని, ఇక్కడ ఈ సంఘం ఎందుకు కట్టబడాలి, ఎందుకు నడిపించబడాలంటే మొట్టమొదటిగా నీవు నేను రక్షణలో నుంచి తప్పిపోకుండా, పాపంలో పడిపోకుండా, రెండోది మనకంటే భయంకర లోకంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా రక్షింపబడినట్లు. హల్లెలూయా. ఇవాళ కొన్ని దేశంలోకి వచ్చి అనేక మంది రక్షింపబడ్డారండి, అనేక మంది మారు మనసు పొందారండి. ఎందుకంటే ఇక్కడ అనేక మంది సంఘాలు పెట్టడం బట్టి, అనేక మంది సేవకులు తన జీవితాలు బలంగా పెట్టడం బట్టి ఇవాళ అనేక మంది మన ఇండియా దేశంలో ఉన్న గొప్ప గొప్ప ఒక జాతి మాది, గొప్ప గొప్ప కులం మాదని చెప్పుకునే వారు ఇక్కడికి వచ్చాకేమయ్యారు, యేసు ప్రభువును తెలుసుకుని మేమందరం సమానమేని వారి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. మనందరం కూడా ఇవాళ సంఘముకు చింత అంటే ఏదో మనసులో చింతపడటమే కాదు, కానీ ప్రతి ఒక్కరు తమ తమ సహాయాలు అందించే వారిగా ఉండాలండి. మరొక వచనం మనం చూద్దాం, చూడండి. మరొక వచనం మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను దేవుడు తగిన సమయంలో మీరు హెచ్చించినట్లు, మరియు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినుదానిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకుని వచ్చేను. హల్లెలూయా. ఇక్కడ లోతు అని ఒక ఆయన కనబడుతున్నాడు. పాత నిబంధనలో ఇతని గురించి మనకు పెద్దగా ఏమీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు. ఆ లోతు సందర్భం ఉంటుంది, దేవుడు తప్పిస్తాడు. తర్వాత ఆ కుటుంబం అంతా కూడా ఒక ఒక భ్రష్టత్వ కుటుంబంలో మనకు కనబడుతున్నది. మోయేబీలు, అమ్మోనీయులు, ఇలాగ వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చారు. అయితే కొత్త నిబంధనలు వచ్చాక ఈ యొక్క లోతు ఎంత గొప్పవాడు, తనకున్న స్థితి ఏంటో మరలా పేతురు రాసిన పత్రికలో చూపిస్తున్నాడు. మరి అపొస్తలుడైన పౌలు దినదినము సంఘం పట్ల ఎలాగైతే చింతించాడో, మరి ఈ లోతు గారు కూడా సొదొమ గొమొర్రా అనే ఒక భయంకరమైన ప్రాంతంలో ఉన్నాడు. ఇవాళ కోట ఎలాగైతే ఉందో అదే విధంగా సొదొమ గొమొర్రా అనే ప్రాంతం కూడా వ్యభిచారులు, దొంగలు, మూర్ఖులు, భయంకరమైన మనుషులు అందరూ కూడా. సరే అక్కడికి వెళ్ళాడు, ఏదో వ్యాపారం చేసుకుందాం, గొర్రెలు కాసుకుందాం వెళ్ళాడు. తెర వెళ్ళిన తర్వాత అక్కడ భౌతికంగా బాగుంది, కానీ ఆత్మానుసారంగా చూసేసరికి ఎలా ఉంది, చుట్టుపక్కల అందరూ కూడా ఎటువంటి వాళ్ళండి, దుర్మార్గులు అంట. ఇక్కడ చెప్పి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడు లోతుని తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినదాన్ని బట్టి వారి అక్రమము క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకుని వచ్చెను. ఇవాళ మనం క్రైస్తవులుగా మరొక చింత కలిగిన వారిగా ఉండాలి. ఇవాళ కోడి దేశంలో మన చుట్టుపక్కల ఉంటున్న అనేకమైన అక్రమకారులు ఉన్నారేమో, చెడ్డవారు ఉన్నారేమో, ప్రభుని ఎరగని వారుగా ఉన్నారేమో. మొట్టమొదటిగా యేసు ప్రభుని ఎరగకపోవడమే పెద్ద పాపం అండి. హల్లెలూయా. అంటే సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోకపోవడం అనేది అది చాలా భయంకరమైన పాపాత్ములు వాళ్ళు. అందుకే రోమపత్రికలో చెప్తాడు, వారు చేయరాని కార్యానికి దేవుడు వారిని, అంటే వారి మనసులో దేవుడికి చోటు ఇవ్వలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంట, చేయరాని కార్యం చేయడానికి వారిని దేవుడు కష్ట మనసుకు వారిని అప్పు చెప్పేశాడట. అంటే లోతు గారు ఆ రోజుల్లో చుట్టుపక్కల ప్రసవ బట్టి బాధపడుతున్నాడంట. ఇప్పుడు ఆయనకి తిండుంది, చక్కటి వ్యవసాయం ఉంది, చక్కటి పొలం ఉంది, కూతుళ్ళు ఉన్నారు, కుటుంబం బాగుంది, భౌతిక అన్నీ ఉన్నాయి, కానీ అతను నీతిమంతుడు కాబట్టి దేవుడి లక్షణాలు అతనిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల అందరిని బట్టి కూడా ఏం చేస్తున్నాడంటే చింతిస్తున్నాడంట, బాధపడుతున్నాడంట. అయ్యో మీరు ఎలా ఎందుకున్నారు, ఎలా ఎందుకు బ్రతుకుతున్నారు, ప్రభువులోకి ఎందుకు రావట్లేదు, దేవుడి మందిరంలోకి ఎందుకు రావట్లేదు, దేవుడిని ఎందుకు తెలుసుకోవట్లేదు అని ఆ రోజులో వాళ్ళ అక్రమం క్రియలు బట్టి దినదినము కూడా బాధపడుతూ ఉన్నాడంటండి.
ఇవాళ క్రైస్తవులమైన మనము కూడా లోకములో వారిని బట్టి దినదినము ఏం చేయాలండి? బాధపడాలి. ఎందుకు విధంగా మారట్లేదు, ఎందుకు విధంగా ప్రభువులోకి రావట్లేదని వారి ప్రభువులోకి నడిపించడం కొరకు మనం ఏం చేయాలి? ప్రభువులోకి నడిపించడం కొరకు మనం ఏ సహకారం చేయాలి? మన సంఘంలోకి ఎలా నడిపించాలి? ఫస్ట్ మన హృదయంలో చింత కలగాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత వాక్యం చెప్పాలి, తర్వాత సంఘంలోకి వారిని నడిపించాలి. హల్లెలూయా. దీన్ని బట్టి కొత్త నిబంధనలో మనకి లోతు గురించి ప్రభు చెప్తున్నాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఎందుకో తెలుసా? బైబిల్ యొక్క సారాంశం తెలుసా అండి? యేసు ప్రభు కొత్త నిబంధనలో ఏం చెప్పాడు? నిన్ను ఓనే నీ పొరుగువాని ప్రేమిస్తే ఏమన్నాడు? ధర్మశాస్త్రం అంతా కూడా కైకొన్నట్టు అన్నాడు. అంటే మనిషి దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? మనిషి మరొక మనిషి కోసం చింతించాలి, మనిషి మరో మనిషి కోసం బాధపడాలి. మనం ఎలా బాధపడతాం? పక్కోడు బాగుంటే బాధపడతాం, పక్కోడు ఇల్లు కట్టుకుంటే బాధపడతాం, పక్కోడు సంతోషంగా ఉంటే బాధపడతాం. కానీ లోకం అలా ఉంటే మనం అలా ఉండకూడదు. క్రైస్తవులుగా వాళ్ళకి ఎంత ఆస్తున్నా, వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉన్నా, వాళ్ళకి ఎన్నున్నా సరే మనం ఏ విధంగా బాధపడాలంటే వాళ్ళ ప్రభువుని తెలుసుకోలేదే, ప్రభు మందిరంలోకి రాలేదని దాన్ని బట్టి మనము చింతించేవారుగా ఉన్నారండి. దాన్ని బట్టి మనం బాధపడేవారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఈయన బిడ్డ నా సంఘాన్ని బట్టి చింతిస్తుంది, నా సంఘాన్ని బట్టి బాధపడుతుందని నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. దాన్ని బట్టి మనం ఒకసారి చింతించడం మొదలు పెట్టామనుకోండి, కార్యం ఆటోమేటిక్గా జరుగుతుంది. హల్లెలూయా. అయితే లాస్ట్ ఒక వచ్చిన మనం చూసుకుందాము, సమయము చాలా అయిపోతుంది కాబట్టి లాస్ట్ ఒక వచ్చిన మనం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. ఈ పరిచయం గురించి మీ పేరును రాయటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమైనదని ఎరుగుదను. అందువలన సంవత్సరం నుండి అకయా సిద్ధమైనదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తి చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మల్ని గూర్చిన అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకూడదని నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరుని పంపితే మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడం చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడదురని చెప్పనేలా. కావున లోకుటి ఇచ్చదమని చెప్పిన ధర్మము విసనధర్మగా ఇక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులారా మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను ఈ విషయమై చెప్పవచ్చును. సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఎవరును దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గల వారి ఉత్తమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీద సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇంది విషయమై అతని వెదజని దైర్యానికి ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలిచునని వ్రాయబడి ఉన్నది. ఈ వచనాన్ని మనం చదువుకుని ముగించేసుకుందామండి. ఇక్కడ సంఘంలో ఉన్న మనందరము కూడా సంఘము కట్టబడటానికి, సంఘము ముందుకెళ్ళటానికి, ఈ సంఘంలో అనేక మంది వచ్చి మారు మనసు పొందాలన్నా, అనేక మంది పరలోక రాజ్యానికి చేరాలన్నా ఇదొక సంఘం. ఈ సంఘము నడిపింపు ముందుకు వెళ్ళాలన్నా, ఈ సంఘము నెలలకి కూడా డబ్బులు కట్టుకోవాలన్నా, భోజనాలు పెట్టుకోవాలన్నా దీనికి అనేక ధన సహాయం కావాలి. ఈ వాళ్ళే కాదండి, ఆ రోజుల్లో పౌలు గారు కూడా ఏమన్నాడు, ఈ పరిచర్య అందరూ చేయకూడదంటండి. ఈ పరిచర్య ఎవరు చేయకూడదంట? సహజంగా చూడండి, మనము కొన్ని మందిరాలు కడుతుంటాం. మందిరాలు కడుతున్నప్పుడు ఎవరు పడతాం? మనం కాన్ఫ్లర్ వేసుకుంటాం. సహజంగా చాలా మంది అలాగే చేసుకుంటారు. సంఘం నడిపింపులు ఎవరు పడతారు? కాన్ఫ్లర్ ఇచ్చేస్తుంటారు. కానీ నిజంగా అలా ఎవరు పడతారు? ఇంకొకటి ఇది ఒక పరిచర్య పరిశుద్ధుల కొరకై
ఈ పరిచర్యను గురించి మీ పేరిట వ్రాయట నాకు అగత్యము లేదు. అంటే పరిశుద్ధుల కొరకైన పరిచర్య, దేవుని సంఘము కట్టబడడానికి, దేవుని సంఘం విస్తరించడానికి ఇది ఎవరి వారంట కానుకలు అనేవి? పరిశుద్ధులంటే ఎవరు? ఎవరైతే యేసు రక్తము చేత కడగబడ్డారో. అమ్మ వాక్యం మానేసి అయిపోయింది, ముగింపులోకి వచ్చేసాం. ముగింపులోకి వచ్చి సమయం అయిపోయింది, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. గమనించాలి. అయితే ఈ కానుకలు ఇవ్వటం అనేవి సహజంగా, ఈ కానుకల గురించి చెప్పేటప్పటికి మనలో చాలా మందికి కూడా వినటానికి ఇష్టపడవు. నా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ పరిచర్య అనేది అందరు చేసేది కాదంట. రక్షణ లేని వారు చేసే పరిచర్య కాదు ఇది. లోకంలో 15 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు ఉన్నాయి. మనకు నువ్వు చూసారండి, తిరుపతిలో ఒక ఆయనంట 115 కేజీలు బంగారం వేశాడంట దేవునికి బహుమానం. తిరుపతిలో చూసారంటే అన్ని జనులు ఎంత కానుక చేస్తున్నారో. 115 గ్రాములు కొనుక్కున్నాను మన దగ్గర, డబ్బులే కదండి. 115 కేజీలు బంగారం వేశాడంట తిరుపతి ఉండిలో. అంటే చూసారు అన్ని జనులు ఎంత డబ్బు వేస్తున్నారో. అయితే వాళ్ళు ఎందుకు వేస్తారు? మాకు దేవుడు ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలని వేస్తాడు. మనం అలా ఇవ్వకూడదు. కానీ యేసు రక్తానికి మనం విలువ కట్టగలుగుతామా? ఒక ఆత్మకి విలువ కట్టగలుగుతామా? మనం ఎందుకు సంఘానికి కానుకలు ఇవ్వాలంటే, మనం ఎందుకు సంఘంలో భాగస్తులు కావాలంటే, మనం రక్షింపబడ్డామని చూసారండి. మన కొరకు ఎవరో తమ రక్తాన్ని కార్చి తమ ధనాన్ని ఇవ్వగా నీ దగ్గర ఒక సేవకుడు వచ్చాడు. నీ ఊరికి నువ్వు రక్షింపబడలేదండి. మన ఎందుకు సువార్త వచ్చిందంటే అనేక మంది ఆ రోజుల్లో ఉన్న మరి గల్ఫ్లో ఉన్న అనగా మరి అమెరికన్స్ లేకపోతే లండన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ పనులు చేసుకుంటూ మరి అందులో కొద్ది డబ్బు తీసి మన కొరకు బైబిల్ ముద్రించడానికి, మన వాక్యం చెప్పడానికి, మన దేశంలో మరి వసతులు లేకపోయినా వచ్చి సువార్త ప్రకటించారు. మరి రక్తాన్ని కాల్చారు. ఎందుకో తెలుసా? మనము నశించిపోకూడదని, మనందరం పరలోక రాజ్యం వెళ్ళాలని. ఇవాళ మనం ఏ విధంగా రక్షింపబడామో అదే విధంగా అనేక మంది రక్షింపబడాలి అంటే ఇప్పుడు మనందరం కూడా తమ వంతు సహాయం అందించాలి సంఘములో. నాకెందుకని వెళ్ళిపోతే కనుక నువ్వు ఎవరు రక్తాన్ని అవమానపరుస్తున్నావు అంటే క్రీస్తు రక్తాన్ని మనము అవమానపరుస్తూ ఉన్నామండి. అందుకే నా శరీరము తిని రక్తం త్రాగబడే నిత్య జీవం గలవాడు. తర్వాత మర్చిపోయిన వచ్చా? ఆ శరీరము తిని నా రక్తం త్రాగని వాడే నిత్య జీవము గలవాడని చెప్తే కిందకు వచ్చి అంటాడు, ఇదిగో ఆ శరీరాన్ని తిని ఆ రక్తం త్రాగని ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణ పునరుత్థానం ఏం చేయాలంటే ప్రకటించాలంట. హల్లెలూయా. మరి సంఘం ద్వారా ప్రకటించబడాలంటే, ఈ సంఘం నడవాలంటే మనందరం కూడా తమ తమ సహకారాలు అందించాలి. ఎవరు అందించాలంటే ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధుల కొరకైనా ఈ పరిచయం గురించి మీ పేరట నాకు రాయట అగత్యం లేదు అన్నాడండి. మీ మనసు సిద్ధమైనదని ఎరుగుదును అంటే సహజంగా మనందరం కూడా ఈ మాటకి మీరు సమాధానం చెప్పాలి. మీ అందరికీ కూడా నెలలకి కూడా జీతాలు వస్తున్నాయి కదండి. మీరు నిజం చెప్పాలి యథార్థంగా. ఎంతమంది జీతం వచ్చిన తర్వాత ఆ జీతాన్ని ఎలా పట్టుకుని ఓకే దేవునికి ప్రార్థన చేసి, ఒకటి జీతాన్ని పట్టుకుని దేవుడికి ప్రార్థన చేసి, సెకండరీ మొదటగా కానుక తీసి పక్కన పెడుతున్నారు. చేతులు యథార్థంగా ఎత్తండి, మామూలుగా కామూలు ఎత్తండి, నిజంగా చేసేవారు ఎత్తండి. చూసారా ఎంతమంది చేయట్లేదు? మీరు కానుక ఇస్తున్నారు చాలా మంది, కానీ ఎంత తప్పు చేస్తున్నారు తెలుసండి? నెలంతా కష్టపడి నెలంతా పనిచేసి మనకు బలం ఇచ్చింది ఆయన, శక్తి ఇచ్చింది ఆయన, ఆరోగ్యం ఇచ్చింది ఆయన. మరి నెలంతా జీతం వచ్చిన వెంటనే తీసుకుని ఎలా జోలో పెట్టేసుకుని కబగా వెళ్ళి కట్టేసి ఇడికెంత అంటే ప్రయోజనమేమీ లేదు. అందుకే కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఏ వేరు అర్పణ ఎందుకు అంగీకరించాడైనా? మనస్ఫూర్తిగా మొట్టమొదటి ఇచ్చాడు. ఇవాళ సంఘంలో మీరు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇవాళ నేనేం చెప్తున్నానంటే, మీకు జీతం వచ్చింది ఎక్కడే, అది ఇంటికడని ఎక్కడైనా సరే, నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ జీతాన్ని పట్టుకుని మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి అందులో నువ్వు ఎంతైతే ఇవ్వాలనుకున్నావు నీ సంఘానికి, అంటే నీ సంఘాలు చాలా ఉండొచ్చు, ఇక్కడ సంఘం ఉండొచ్చు, ఇండియాలో సంఘం ఉండొచ్చు, ఇలా నీకు ఎన్ని సంఘాలు ఉండొచ్చు, ఎవరికి ఎంతైతే ఇవ్వాలనుకున్నావు మొట్టమొదటిగా ఆ కాలును తీసి పక్కన పెట్టి అప్పుడు నీవు దాన్ని ముట్టుకుని వాడుకోవాలి. హల్లెలూయా. ఇది పరిశుద్ధులకు దేవుడు నియమించిన నియమం అండి. ఈ నియమం ఇవాళ చాలా మంది చేయట్లేదు. ఒకవేళ 100 దగ్గర ఇచ్చిన విలువ ఉండదు. ఎప్పుడు
ఇలా చేయకుండా అంటే నువ్వు దేవుడు ఒక క్రమ పద్ధతిగా చేయకుండా మొట్టమొదటిగా తీసి పక్కగా పెట్టకుండా నువ్వు తర్వాత 100 దినాలు ఇచ్చినప్పుడు దానికి విలువ ఉండదు. ఏ అర్పణ అంగీకరించాడు, కయ్యేరు అర్పణ ఎందుకు అంగీకరించలేదంటే అతడు మనస్ఫూర్తిగా అదే చెప్తున్నాడండి. ఏమన్నాడు? ఒక చక్కడ లోగిట కావులు లోగుడు ఇచ్చిందని మీరు చెప్పింది ధర్మము విశాలకముగా ఇక ధారాళం ఇవ్వాలని చెప్పి సహోదరులారా మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జయించుటకు దాన్ని హెచ్చరించుటకు అవసరమైన తలంచింది, హెచ్చరించుటకు అవసరమైన తలంచింది అన్నాడండి. అంటే మనం ఇచ్చిందామని లోబడి ఇచ్చిందామని విశ్రాంతగా ఇచ్చేవారుగా కాకుండా ముందే దాన్ని మనం పక్క తీసుకుని పెట్టుకుని సంఘానికి దానికి ఇవ్వాలి. ఎక్కడ పరిచయం జరుగుతుందో, ఎక్కడ సువార్త జరుగుతుందో, మనం ఏ సంఘానికి వెళ్తున్నామో, ఏ సంఘం ద్వారా సువార్త ప్రకటిస్తుందో ఆ సంఘాన్ని మన సహకారులుగా ఉండి ఒక బిల్లుగా కట్టబడాలంటే 12 గరుసులు ఎలాగైతే కడతారో, ఒక సంఘం కట్టాలంటే ఒక శ్రీధర్ గారు, ఒక దానియేలు గారు, ఒక రవి గారు, ఒక అర్జున్ గారికి ఆశీర్వాదం కాదు. ఇక్కడ ఉన్న అందరూ ఆశీర్వదించబడాలంటే మీ గుప్పుడుని విప్పాలి, మీరు సాయి సహకారాలు అందించాలి. ఇది నా అందరి పని అనుకోవాలి. ఈ విషయంలో దినదినము కూడా మనం ఏం చేయాలి? చింత కలిగిన వాడుగా ఉండాలండి. నాకెందుకు ఒకవేళ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయినంత మాత్రం దీవించబడిపోవడం వల్ల ఒక డబ్బులు ఇవ్వటమే, రెండోది ఈ సంఘ పరిచర్య అవసరమైతే మీ సేవకుడికి ఫోన్ చేయండి, మీ వ్యవస్థాపకుడికి ఫోన్ చేయండి, అన్న పరిచర్య ఇలా జరగాలి, అన్న మనం ఇంకా ఎలా చేయాలి అని ఆయనకి ఏ విధంగా మీకు ఫోన్ చేసి ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడో మీరు కూడా బలపరిస్తే హృదయములు పరిశోధించు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనుషులైతే పై రూపాలు చూస్తారంట, మనుషులు పై రూపాలు చూసి వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళని చేస్తారు. కానీ దేవుడు నువ్వు చేసింది పై వారు ఎవరు చూడకపోయినా కూడా అంతరంగా దేవుడు చూసి దీవిస్తాడండి. కాబట్టి మనందరము కూడా సంఘమును గురించి చింత కలిగిన వారుగా, సంఘమును గురించి ఆలోచించేవారుగా, సంఘానికి సహకారిగా ఉండేవారుగా మరొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. దయచేసి సంఘములో మరి సంఘ కాపరులు ఉన్నారు, వ్యవస్థాపకులు ఉన్నారు. సంఘములో పాటల విషయంలో లేకపోతే ప్రార్థన విషయంలో, నడిపింపు విషయంలో కొన్ని అవగతలు వచ్చినప్పుడు కోపం ఇచ్చేవారుగా మనము ఉండకూడదండి. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో అది ఏ సంఘ కాపురైనా, ఏ సంఘ వ్యవస్థాపకుడైనా సంఘము మొట్టమొదటిగా భార్య కంటే పిల్లల కంటే సంఘము కోసం ఆలోచిస్తారండి. మీరు ఒకరు మానేస్తే వాళ్ళంతా ఏడుస్తారో, వాళ్ళంతా బాధపడతారో ఆ బాధ నాకు తెలుసు, మీకు తెలియదు. మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? మీరు అగ్గుల పుష్కలాగా మీరు కూడా భవిష్యత్తులో సంఘం పెడితే, ఒక విశ్వాసిని బాధపరిస్తే, ఒక విశ్వాసి ప్రార్థనగా రాకపోతే, ఒక విశ్వాసిని గురించి తప్పుడుగా చెప్పుకుంటే, ఒక విశ్వాసిని మాట వినకపోతే మీరు ఎంత బాధపడతారో, ఎంత ఏడుస్తారో. మరి అలా ఏడిపిస్తే మీకు ఆశీర్వాదమా, మీకు దీవునా? ఉండదండి. కాబట్టి సహోదరి సహోదరులారా, సంఘం అంటే యేసు రక్తము ద్వారా కడగబడినదండి. ప్రతి ఒక్కరు ఒకరిని మరొకరు భరించుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రేమ అనే బంధమ చేత మనందరము కూడా కట్టబడాలి. ఈ మాటల వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నా నీతిని నా రాజ్యం కొరకు ఎవరు చింతించి నా నీతిని కోసం నా రాజ్యం కొరకు కట్టబడతారో వారికి అవన్నీ కూడా అనుగ్రహింపబడతాడు. ఈ మాట మన వెనుకలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఎవరైనా సరే ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. స్తోత్రములైన మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సకల ఆశీర్వాదాల కారణం మా దేవ నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. అయా తండ్రి ఇంతవరకునైనా నీ ప్రియకుమారుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడినందుకే నీకు కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. ఆయా మాలో మేము ఒక్కొక్కరిగా కూడా ప్రతి ఒక్కరిగా కూడా ప్రభా మొదటి వారైనాను ప్రభా నీ నీతిని నీ రాజ్యాన్ని ఎత్తే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతవరకునైనా ప్రభా మాలో అలాంటి హృదయం లేదేమో ప్రభా, దయచేసి అటువంటి హృదయాన్ని నీ నీతిని నీ రాజ్యాన్ని అనేక మందికి నీ సువార్తను విస్తరింప చేయడానికి నేను ఎంతో సంఘంలో ప్రభా మేము కూడా పాల్గొని పొందుకుని నేను ఈ పరిచయం ఇంకా ముందుకు కొనసాగడానికి మా అందరి హృదయాలు మీరు తెరవండి ప్రభావ. అయ్యా చేసిన చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన పరలోక రాజ్యంలో చేర్చుకోండి తండ్రి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్.
మంచిది. దైవజనుని నిలబెట్టుకుని ఈరోజు సంఘం యొక్క పరిస్థితిని, సంఘంలో ఉన్నటువంటి ఆత్మల్ని ఎలా మసులు కావాలో దేవుళ్ళ మరి చక్కని వాక్యం మరి దైవజనం దానియాల ద్వారా మరి దేవుడు ఈ విధంగా మాట్లాడారు. అందుని బట్టి ఆయనకి ప్రత్యేకమైన తెలియజేసుకోవాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంకా మరి ఆయన నోటంట మరి దేవుడు ఇంకా మంచి మంచి వాక్యాలు మన సంఘానికి అందించాలని ఆయనకి ప్రేమ కోరుతూ మనం ఆహ్వానం కోరుతున్నాం. దేవుని స్తోత్రం తెలియజేయగా ఇప్పుడు అందరు లేచి ఉన్నట్లయితే కానుకలు పాడుతుంది. ఏం మహిమ పడతాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజీ మరి అమ్మ